శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో మట్టి మాఫియా స్వైర విహారం చేస్తుందని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ విమర్శించారు. సోందేపల్లి మండలం కొత్తపల్లి చెరువును కూటమి నేతలు అక్రమంగా తవ్వకాలను నిరసిస్తూ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థలాన్ని పర్యటించారు. దాదాపు 20 అడుగుల మేర మట్టిని తవ్వేసి ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి సవిత పురోద్బలంతోనే ఈ దోపిడీ జరుగుతుందని, అక్రమాలను ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలకు దిగుతూ తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేసి చెరువును కాపాడాలని డిమాండ్ చేశారు. తోడ్పడి ఈ కార్యక్రమం చేసేది చాలా బాధాకరంగా ఉంది. పెనుగొండ టౌన్ లోనూ కూడా టీడీపీ ఆఫీస్ కు ఒక సైట్ కేటాయిస్తున్నారు. మట్టి మాఫియాదారులను మట్టి మాఫియాదారులను మట్టి మాఫియాదారులను కాపాడండి, చెరువులను కాపాడండి, చెరువులను కాపాడండి, చెరువులను కాపాడండి. వాళ్ళని కఠినంగా మట్టి మాఫియాకి తోడ్పడిన వాళ్ళని కఠినంగా మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. గతంలో చెరువుగా ఉండేది. అయితే ఈ రోజు సవితమ్మ ఆధ్వర్యంలో సవితమ్మ మనుషులు 24/7 ఇక్కడ రై అనక పగలనక జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ ఉన్న మట్టిని తరలించుతున్న వైనం మనం చూస్తున్నాం. ఎవరు ప్రశ్నించేకొచ్చినా వాళ్ళపైన దాడి జరుగుతా ఉంది. గత 2 నెలల నుంచి ఒక విలేకరు వచ్చి ప్రశ్నించినా ఆయన పైన దాడి జరుగుతా ఉంది. సిపిఐఎం వాళ్ళు వచ్చి ఇక్కడ చెరువులో కూర్చొని ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళని కొట్టి మళ్ళా సిపిఐఎం కు చెందిన వ్యక్తి పోయి అనంతపూర్ హాస్పిటల్లో కూడా ఆయన అడ్మిట్ కావడం జరిగింది. ఇక్కడ ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే ఎందుకండి మీరు ఇట్లా చేస్తున్నారంటే ఇది మా ప్రభుత్వం, మా మట్టి ఇష్టానుసారంగా తోలుతాం, మాకు సవితమ్మ అండ ఉంది అని చెప్తున్నారు ఇక్కడ నాయకులందరూ కూడా. ఈ రోజు సవితమ్మను ఒకటే మాట అడుగుతున్నాను. సవిత, ఈ చెరువులో ఉన్న మట్టి కూడా తిని నువ్వు ఇంక ఎంత సంపద సృష్టించాలనుకుంటున్నావు చెప్పు తల్లి. ఒక శ్మశానం ఉంది, ఈ పక్కన చెరువులో ఇంకొక చెరువు ఉంది, ఆడ వెనకాల ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానంకి పోయే దావలో ఉన్న మట్టి అన్ని తీసుకొని అమ్మేసింది సవిత. అంటే శ్మశానంకు పోయే శవాలు పోయే దావల్లో కూడా ఆ మట్టిని తీసుకొని అమ్మి నువ్వు తింటున్నావంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం. ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొని పోయినా ఇంతవరకు యాక్షన్ లేదు. ఇన్ని పెద్ద పెద్ద చెట్లు కూడా వాళ్ళు తీసేసినా ఇంతవరకు కూడా ఫారెస్ట్ అఫీషియల్స్ ఎవరు కూడా, రేంజర్ గారు కానీ ఫారెస్ట్ అఫీషియల్స్ వచ్చి మాట్లాడింది నాకుడు కూడా లేదు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా, అది లేదు. పర్మిషన్స్ ఉందా, ఏది లేదు. మన గవర్నమెంట్ వచ్చింది, సవితమ్మ అండ ఉంది, సవితమ్మ పర్మిషన్స్ ఉంది అని ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు మాట్లాడడం ఎంత మాత్రం సమస్య.